డ్రైవర్ చనిపోయి పడిపోయినమాట. క్లీనింగ్ ఎవరు చేయడం. ప్యాసింజర్ రేస్ అయితే చూడండి ఎలా ఉన్నారు. ఇది ఏంది జనరల్ అనుకుంటున్నారా? మా ఇద్దరి మధ్య ఉండే అనుబంధము, ప్రేమ, బాండింగ్ అన్నమాట. పాపం ఇక్కడ కాదే అండి. కేవలం 2 ఇడ్లీస్ మాత్రమే. దీని ప్రైస్ వచ్చేసి 40 రూపీస్, ఒక్కొక్కటి 20 రూపీస్. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ పక్కనే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉండే బెస్ట్ వన్ సెలెక్షన్ చేసుకొని తీసుకోవడం జరిగింది. ఇక్కడ దీంట్లో ఇడ్లీతో పాటు మనకు చట్నీ అండ్ చెనై మసాలా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. పూరి నుండి హౌడా వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 4 నుండి వెళ్తున్నది. అండ్ ప్లాట్ఫామ్ 1 మీద భువనేశ్వర్ నుండి న్యూఢిల్లీ వెళ్ళే దురంతో ఎక్స్ప్రెస్ కూడా ఆగి ఉంది ఇక్కడే. భువనేశ్వర్ నుండి న్యూఢిల్లీ వెళ్ళే దురంతో ఎక్స్ప్రెస్ ఆన్ టైం ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. Welcome to Vishakha Express 17015. ప్రతిరోజు మార్నింగ్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి 8:45 ఇక్కడ నుండి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ 7:30 తన ప్రయాణికులకు చేరవేస్తుంది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్ జంక్షన్ మధ్య గల డిస్టెన్స్ 1135 కిలోమీటర్స్. 1135 కిలోమీటర్లు కవర్ చేసేందుకు మన విశాఖ ఎక్స్ప్రెస్ ఆల్మోస్ట్ 22 hours and 45 నిమిషాల సమయం తీసుకుంటుంది. అండ్ విత్ 38 halts. అండ్ ఇది సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఎల్హెచ్బి ఎక్స్ప్రెస్. రేక్ షేరింగ్ విషయానికి వస్తే 3 rakes డెడికేటెడ్ అన్నమాట. అండ్ రేక్ అండ్ లోకో రివర్స్ అవుతుంది at విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫర్ ఎవ్రీవన్. ఈ రోజు వచ్చి 29 November 2023 అనమాట. ప్రస్తుతానికి నేను భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 అండ్ ప్లాట్ఫామ్ 5 మధ్యలో ఉన్నాను అనమాట. నా పక్కనే వచ్చేసి విశాఖ ఎక్స్ప్రెస్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇందులో నా జర్నీ AC 3 tier లో ఉంటుంది. అండ్ నా టికెట్ ఫేర్ వచ్చేసి 1500 రూపీస్ పడింది. నెంబర్ 32 ఇప్పుడు సెర్చింగ్ చేద్దాము. అండ్ ఫస్ట్ పొజిషన్ చూడండి ఎలా ఉందో. ప్యాసింజర్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు.
32 సైడ్ అప్పర్. ఈ విశాఖలో వచ్చేసి ప్యాంట్రీ లేదనమాట, మొత్తం ఆన్ బోర్డే. చాలా స్కామింగ్ రచ్చరచ్చగా ఉంటుందని అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలిసిందనమాట. రైల్ నీర్ అనేది భువనేశ్వర్ నుండి న్యూఢిల్లీ వెళ్ళే దురంతోకు మొత్తం లోడింగ్ చేయడం జరిగింది. రైల్ నీర్ అనమాట. దీంట్లో మాత్రం మొత్తం వచ్చేసి లోకల్ వాటర్ లోడింగ్ చేయడం జరిగింది. అండ్ ఏ ట్రైన్లో అయితే ప్యాంట్రీ ఉంటుందో ఆ ట్రైన్లో మాత్రమే వచ్చేసి రైల్ నీరు లోడింగ్ చేస్తున్నారు. మిగతా ట్రైన్లో ఇటువంటివి ఎక్స్ప్రెస్లు ఏ దేంట్లో అయితే ప్యాంట్రీ కార్ లేకుండా ఉంటుందో ఆ ట్రైన్లో మాత్రం లోకల్ వాటర్ లోడింగ్ చేస్తున్నారు. అదే నేను మాత్రం ఆల్రెడీ 2 బాటిల్స్ తీసుకున్నాను విత్ 15 అంటే 15 రూపాయల చొప్పున. क्यों वो उसका थोड़ा लेट हो गया ना वो ट्रेन. वो बंदा ये ट्रेन में जाने वाला है, वो बोलता है चैन पुलिंग करो. ऐसा थोड़ी हो पाएगा. ఈ విధంగా 3 minutes ఆలస్యంగా మన విశాఖ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 4 మీద నుండి బయలుదేరింది. పాపం చాలామంది ఎక్కేదానికి ప్రయత్నం చేస్తున్నారు. పాపం ఆ ట్రైన్ చాలా ఆలస్యంగా వచ్చింది. ఆ ట్రైన్ వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్న గార్డుతో రిక్వెస్ట్ చేసుకోవడం వలన ధన్బాద్ నుండి భువనేశ్వర్ వచ్చిన ట్రైన్లో ప్యాసింజర్స్ ఉన్నారు ఈ విశాఖకు. సో ట్రైన్ స్లో అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎక్కేశారు అనుకుంటా, మొత్తం ఎక్కేశారు పాపం. వెల్కమ్ టు ఫస్ట్ హాల్ట్ కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ 3. $19 కిలోమీటర్లను కవర్ చేసుకొని ఫస్ట్ హాల్ట్ అయిన కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్కు 9 గంటల 5 నిమిషాలకు చేరుకొని 5 minutes ఇక్కడ హాల్ట్ ఉండనుంది. 9 గంటల 10 నిమిషాలు ఇక్కడ నుంచి డిపార్చర్ అవసరంగా మన ట్రైన్ ఏకంగా 9 గంటల 15 నిమిషాలకు అంటే 10 నిమిషముల ఆలస్యంగా మన విశాఖ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3కి చేరడం జరిగింది. అదేవిధంగా కుర్దా రోడ్ జంక్షన్ అంటే ఇక్కడ నుంచి పూరి వెళ్ళే లైన్ సపరేషన్ అవుతుంది. సో అందుకోసం ఇది కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. విశాఖ ఎక్స్ప్రెస్ ఫుల్ పికప్ స్టార్ట్ అయిందో లేదో అప్పుడే ఫుల్ స్పీడ్ తీసుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ 3 నుండి. Bye bye Khurda Road Junction Railway Station. అండ్ ఇప్పుడు బెంగళూరు నుండి హౌడా వెళ్ళే దురంతో ఎక్స్ప్రెస్ క్రాసింగ్ కూడా ఉండబోతుంది కొద్దిసేపట్లో. పూరి నుండి భువనేశ్వర్ వెళ్ళాలన్నా కానీ లేకపోతే భువనేశ్వర్ నుండి పూరి వెళ్ళాలన్నా ఇదే లైన్ అనమాట. ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అక్కడ దూరం నుండి చూడొచ్చు.
మన విశాఖ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సాయంకాలం 3:25 మన భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ఆ తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ కోసం క్లీనింగ్ పాయింట్కి పంపిస్తారు. బట్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అనేది మన విశాఖ ఏ మాత్రం టచ్ కూడా చేయలేదు అనమాట. ఏ విధంగా ఉండే చండాలమైన ఈ B9 అంటే ఏసీ కోచ్లోనే మన కంపార్ట్మెంట్ ఎదురుగానే ఎలుక చనిపోయి పడిపోయినమాట. క్లీనింగ్ ఎవరు ప్యాసింజర్ రేజ్ అయితే స్టాఫ్ మీద. సో ఆ స్టాఫ్ వచ్చేసి ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. అండ్ బాత్రూమ్ లో చూసినట్టయితే బాత్రూమ్ క్లీన్ చేయలేదు, వాటర్ మాత్రం ఉంది, క్లీన్ చేయలేదు. టాయిలెట్స్ అవి ఎలా ఉన్నాయి, నిన్న ఎలా ఉండిందో ప్యాసింజర్ ఏ విధంగా యూజ్ చేసి వదిలేశారో అదే విధంగా ఉంది అనమాట. సో ఈ విధంగా ఉంది మన విశాఖ ఎక్స్ప్రెస్ యొక్క సిచ్యుయేషన్ అనమాట. క్లీనింగ్ పాయింట్లకు పోయినా మన ట్రైన్ వచ్చేసి అక్కడ క్లీనింగ్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు ప్యాసింజర్ ఉన్న రన్నింగ్ స్టాఫ్ ఉంటారు కదా, ఇప్పుడు ట్రైన్ రన్నింగ్ లో ఉంది, ఇప్పుడు స్టాఫ్ బోటింగ్ అవుతారు కదా, ఈ క్లీనింగ్ వాళ్ళు మిగతా ఎలక్ట్రికల్స్ వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. అది కూడా ఏసీ కోచ్ల్లో. ఇంకా స్లీపర్లో చూసుకోండి, ఇంకా దాని అవతారం ఎలా ఉంటుందో. ఏసీ కోచ్లో ఉన్న మొత్తం ప్యాసింజర్ రేజ్ అయి ఉన్నారు. ఎవరైతే క్లీనింగ్ పర్సనల్ స్టాఫ్స్ ఉంటారు కదా, ఎందుకంటే అంటే వాళ్ళదేం ప్రాబ్లం, వాళ్ళు తప్పేం కాదనమాట. ఎప్పుడైతే ఇది ప్రతిరోజు ఈ ట్రైన్ వచ్చేసి సాయంకాలం 4 గంటలకి ఇక్కడ భువనేశ్వర్ చేరుకుంటుంది. మే బతుకున్నాం ట్రైన్ కదా. సో ఇక్కడ మన మాట్లాడుతుంటే మన కానిస్టేబుల్ వచ్చేసి ఇక్కడ వీడియో తీయదంటున్నాడు. సో ఆయనతో మాట్లాడి మళ్ళీ వీడియో తీస్తున్నాను అనమాట. మెయిన్ విషయం ఏంటంటే ట్రైన్ ప్రతిరోజు 3:45 లేకపోతే 4 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. అదేవిధంగా నేను కూడా చేరుకొని ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది అంటే క్లీనింగ్ ప్రాసెస్ కోసం క్లీనింగ్ లైన్కి పంపించడం జరుగుతుంది. సో అక్కడ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ఈ క్లీనింగ్ చేసేవాళ్ళు ఏమి కానీ ఇసుమంతా కూడా టచ్ లేదనమాట. బాత్రూమ్స్ ఎలా ఉన్నా బాత్రూమ్స్ అలాగే ఉన్నాయి. ప్లాట్ఫామ్ 2 నుండి డిపార్చర్ బలుగాం రైల్వే స్టేషన్. हाँ మన ఆంధ్ర సర్కార్ జిల్లాలో మొత్తం వరితో నిండి ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఒరిస్సా ప్రాంతాల్లో కూడా మొత్తం ఎటు చూసినా వరి తప్ప ఇంకేది ఉండదండి ఇక్కడ. ఛత్రపూర్ 4th హాల్ట్ అవుతుంది. ఏసీ కోచ్లోనే ఈ విధంగా ఉంటే క్లీనింగ్ ప్రాసెస్, ఇంకా స్లీపర్లో ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. లోపల అయితే చాలా వరస్ట్గా ఉంది. చెప్పినట్టుగానే వర్షం పడుతుంది, వర్షం స్టార్ట్ అయిపోయింది.
Welcome to 5th halt, Brahmapur railway station. ఎగ్జాక్ట్లీగా 11 గంటలకు బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. సమయం చూడండి, ఇక్కడ 11:32 అంటే 32 మినిట్స్ ఆలస్యంగా మన విశాఖ ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది. 166 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 11 గంటలు. చూసాం కదా, 11:32 రైల్వే స్టేషన్ టైమింగ్. 32 నిమిషాలు ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది మన విశాఖ ఎక్స్ప్రెస్. విశాఖ వినేదానికి చాలా బాగుంది కదా, విశాఖ అనేది. మామూలుగా అన్ని ట్రైన్లు స్లోగా పికప్ తీసుకుంటాయి కదా, బట్ అలా లేదనమాట. 11:38 చూడండి, చాలా ఫాస్ట్ మన విశాఖ. బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ చాలామంది ప్యాసింజర్లు దిగడం ఎక్కడం ఉంటుంది. ఎలా ఎక్స్పీరియన్స్ అంటే జస్ట్ నిన్నే మనం విశాఖపట్నం నుండి భువనేశ్వర్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్లో జర్నీ చేసాం కదా. విశాఖపట్నం నుండి బ్రహ్మపూర్ వచ్చేసరికి ఆల్ కోచెస్ మొత్తం దిగేశారు. కోచ్ అనేది ఎంటీ అయిపోయింది. మహా అంటే ఒక 10 to 15 ప్యాసింజర్స్ ఉన్నారు తప్ప మొత్తం దిగేసాం. అప్పుడు తెలిసిన కూడా బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్లో చాలామంది ప్యాసింజర్స్ దిగేవాళ్ళు ఉంటారండి. బట్ మన ట్రైన్కి మాత్రం లేరు ఎక్కువగా. బహుశా ఉండొచ్చు అనమాట, జనరల్ తర్వాత వచ్చేసి స్లీపర్ ప్యాసింజర్స్ ఉండొచ్చు అనమాట. మన ఏసీ కోచెస్ కాబట్టి పెద్దగా లేరు అనమాట. అండ్ మన ఏసీ కోచ్లో కూడా ప్యాసింజర్స్ ఉన్నారు, బట్ ఎక్కువ ఏం కాదు. ట్రైన్ స్పీడ్ విషయానికి వస్తే నెంబర్ 1 విశాఖ. బట్ క్లీనింగ్ మాత్రమే లేదు, చాలా బాగుంది అనమాట. అండ్ ప్లాట్ఫారాల్లో కూడా డిపార్చర్ చాలా హై పికప్ ఉంది. విశాఖ ఎక్స్ప్రెస్ అంటే సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్ వెళ్ళే విశాఖ ఎక్స్ప్రెస్ 17016. వెల్కమ్ టు 6th halt, ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ హాల్టింగ్ స్టేషన్ ఇచ్చాపురం రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ 1. $190 కిలోమీటర్లను కవర్ చేసుకొని 6th halt అయిన ఇచ్చాపురం రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 11:26. 2 minutes హాల్ట్ ఇక్కడ. 11:28 ఇక్కడ నుంచి డిపాజిట్ అవుతుంది మన ట్రైన్. 28 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. ఇచ్చాపురం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఫస్ట్ హాల్ట్ అవుతుంది మన ఎక్స్ప్రెస్కు ఇచ్చాపురం రైల్వే స్టేషన్. ఇక మీదట ఇక్కడ నుంచి మొత్తం మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉండబోతుంది.
Welcome to 8th Hall Palasa Railway Station. Hi. $240 కిలోమీటర్లను కవర్ చేసి పలాస రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 12:28 2 minutes హాల్ట్. ఇక్కడ కూడా 12:30 ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళవలసి ఉండగా 5 నిమిషంలో మాత్రమే ఆలస్యం అనమాట. మన విశాఖ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందన్నమాట. అయితే పికప్ అయితే ఫుల్ పికప్. మన ట్రైన్ వచ్చేసి చూడు బయలుదేరుతుందో లేదో మనకు సత్వరం వెళ్ళిపోతుంది. చూడండి, తొందరగా ఎక్కకపోతే మిస్ అయిపోతాం అన్నమాట. ఏ కోచ్లో బోర్డింగ్ అవుతుంది అనేది చాలామందికి అవగాహన ఉండదు. అంటే వాళ్ళకి కోచ్ ఏది దగ్గరలో ఉంటే దాంట్లో ఎక్కేస్తారు. బట్ ఎక్కడం దిగడం మామూలు విషయం కాదు కదా. వాళ్ళతో పాటు చాలా లగేజ్ ఉంటుంది అన్నమాట. సో పాపం మళ్ళీ చూడు ఎక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ స్లీపర్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా అంటే బయట నుంచి ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళేది ఒక వేరు, అంటే కోచ్లో నుంచి వెళ్ళడం ఇంకొక వేరు. చాలా కష్టం అనమాట కోచ్లో నుండి. భయ్ సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ నేను ప్యాసేజర్ లేరు అనుకున్నాను విశాఖలో. ఓ మై గాడ్, ఆ స్లీపర్ జనరల్ అయితే అసలు అంతా ఫుల్ రష్గా ఉంది. ఏసీ కోచ్కి మనకి మొత్తం ఫుల్ ప్యాకప్ అయిపోయాయి. విశాఖ ఎక్స్ప్రెస్కు ఏసీ కోచెస్ ఎన్ని ఉన్నాయంటే 10 కోచెస్ ఉన్నాయి. పాపం జనరల్ అయితేనేమి, తర్వాత స్లీపర్స్ ఇవి చాలా తక్కువ ఉన్నాయి. బట్ ప్యాసింజర్స్ ఎలా చేస్తారో తెలియదు కానీ ఫుల్ ప్యాకప్ ఎప్పుడో మన బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ దగ్గర అయిపోయింది అనమాట. స్లీపర్ కోచ్ లో ఎక్కువ అయిపోయి జనరల్ అందులో జర్నీ చేయలేక ఏసీ కోచ్లకు వచ్చేస్తున్నారు. పాపం ఏం చేస్తారు. 266 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన నౌపడా జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 12:50. అలాగే 2 minutes హాల్ట్ తీసుకుని 12:52 ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళవలసి ఉండగా అంటే ఏకంగా 20 minutes ఆలస్యంగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నౌపడా జంక్షన్. ఇక్కడ నౌపడా జంక్షన్ ఎలా అయిందంటే ఇక్కడ నుంచి ఒక లైన్ గుంటూరు వెళ్తుంది. సో ఆ విధంగా ఇది జంక్షన్. ప్లాట్ఫామ్ 1 మీదకి రావడం జరిగింది. $313 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ 20 minutes ఆలస్యం ఇక్కడికి చేరుకోవడం జరిగిందనమాట. విజయనగరం టౌన్ వ్యూ చాలా బాగుంది. పక్కన ఏదో పెద్ద లేక్ ఉంది. ట్రైన్ ఆగినట్టే అది కూడా కనిపించేది బాగా.
రైల్ నర్సరీ. వెల్కమ్ టు 15th హాల్ట్ విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్. ప్యాసింజర్లు అయితే తుక్కుగా ఉన్నారు మన విశాఖ ఎక్స్ప్రెస్కు. బట్ పాపం ఏం చేస్తారు, అందరూ ఏసీలోనే బోర్డింగ్ అవుతున్నారు. హాయ్, టీసీ రావడము, మళ్ళీ వాళ్ళను జనరల్లో కానీ స్లీపర్లో కానీ వెళ్ళిపోమని చెప్పడం. విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి ఎంత విశాలంగా ఉంటుందో. అండ్ బోర్డు కూడా చాలా పెద్ద బోర్డు. కానీ 315 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్న షెడ్యూల్ అరైవల్ టైం 2 గంటల 40 నిమిషములు. 5 మినిట్స్ ఇక్కడ కూడా హాల్టింగ్. 2 గంటల 45 నిమిషాలకు ఇక్కడ నుంచి బయలుదేరాలి. అటువంటిది మన ట్రైను ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం. చూడండి, మీకు బహుశా కనపడకపోవచ్చు, 2 గంటల 45 ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం. 2 గంటల 45 నిమిషాలకు ఏ మాత్రం ఒక్క నిమిషం కూడా హాల్ట్ లేదన్నమాట. ఈవెన్ మనకు భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 నుండి కూడా అక్కడ లేటుగా బయలుదేరింది. ఐ థింక్ 5 మినిట్స్ 6 మినిట్స్ సంథింగ్. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేషన్ అన్నమాట విజయనగరం. మన ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత ఆన్ టైం జరగడం జరిగిందనమాట. సో ఇది పరిస్థితి గైస్. అండ్ మన ట్రైన్ గురించి చూసుకున్నట్లయితే, అండ్ మన ప్లాట్ఫామ్ చూడండి ఎంత విశాలంగా ఎంత బ్రాడ్గా ఉంటాయో. చాలా ఇదే కాదు, ఆ సైడ్ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. అండ్ మన ట్రైన్ వచ్చేసి మొత్తం ప్యాసింజర్లు అయితే మొత్తం వచ్చేసి ఏసీ కోచ్లే అనమాట. అండ్ అక్కడ చూడండి, అక్కడ స్లీపర్ కోచ్ దగ్గర జాతర ఉంటుంది. జాతర మీకు కనపడుతుందో లేదో, మొత్తం వచ్చేసి పాపం అందులో కొంతమంది ఎక్కలేక వీటిలో టీసీ ఉండి వాళ్ళని బెదిరించడం, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు అలా వెళ్ళిపోవడం, మళ్ళీ టీసీని చూసి మళ్ళీ, ఎందుకంటే B9 B10 వచ్చేసి స్లీపర్ పక్కనే ఉన్నాయన్నమాట. సో టీసీ లేని చూసి వాళ్ళు ప్యాసింజర్స్ ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఇటు నుంచి అక్కడ ఇట్లా చేంజ్ అవుతున్నారు అనమాట. విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్లో 5 మినిట్స్ హాల్ట్. ఈ విధంగా ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం మన ట్రైన్ 5 మినిట్స్ హాల్ట్ తీసుకొని మన విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. ఆపోజిట్ పూర్తిగా మనకు సన్షైన్ ఉండడం వల్ల సన్ ఆపోజిట్ సరిగా క్లారిటీ అనేది మాత్రం పూర్తిగా లేదు. ఇక నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఇక్కడ నుండి ఇక్కడికి డైరెక్ట్గా మనం విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి మీట్ అవుదాం. అండ్ విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఒక లైను రాయగడ వెళ్ళే లైను సపరేషన్ అవుతుంది. సో అందుకోసం విజయనగరం అనేది జంక్షన్గా దీన్ని భావించడం జరుగుతుంది. సింహాచలం రైల్వే స్టేషన్కి ప్లాట్ఫామ్ 1 3 గంటల 37 నిమిషాలు చేరుకోవడం జరిగింది. కొత్త వలస కవరేజ్ చేద్దాం అనుకున్నాను, కొత్త వలస జస్ట్ కొద్దిలో మిస్ అయిపోయింది. బట్ సింహాచలం 438 కిలోమీటర్లు కవర్ చేసుకొని 3 గంటల 28 నిమిషాలు చేరుకొని 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 3 గంటల 30 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాల్సిందిగా కేవలం 11 మినిట్స్ ఆలస్యంగా మన విశాఖ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది సింహాచలం. సో ఈ విధంగా ఉండే పరిస్థితి మన విశాఖ ఎక్స్ప్రెస్లో.
వెల్కమ్ 18th halt విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4. స్వామి టికెట్ స్వామి కొద్దిగా వచ్చేయండి. భద్రం జాగ్రత్త. సమయం చూడండి 3:51 అంటే 20 minutes ముందుగానే మనకు విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 మీద చేరుకోవడం జరిగింది. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ 18th halt. యాక్చువల్లీ ఇక్కడ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరౌండ్ 446 kilometers కవర్ చేసుకుని 4 గంటల 10 నిమిషాలకు, అయితే 3 గంటల 51 నిమిషాలకు అంటే 19 నిమిషాల ముందుగానే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. 3 గంటల 51 నిమిషం. ఆల్మోస్ట్ ఇక్కడ 4 గంటల 30 అంటే 4 గంటల 30 నిమిషం ఇక్కడ నుంచి బయలుదేరుతుంది మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అఫీషియల్గా వచ్చేసి 20 minutes ఇక్కడ హాల్ట్ ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ రేక్ అండ్ లోకో 2 రివర్స్ అవుతాయి. అంటే లోకో ఫ్రంట్లో ఉండదు, ఎందుకంటే ఒకటే డైరెక్షన్ మళ్ళీ బయటికి వెళ్ళాలి కాబట్టి మోస్ట్ 4:30 వరకు ఇక్కడ ఉంటాం అన్నమాట. అనేక మంది అంటే చాలా మంది ప్యాసింజర్లు చూశారు కదా వెయిటింగ్ మన ట్రైన్ కోసం. అదేవిధంగా అంతమంది దిగుతారు కూడా ఇక్కడ, ఎందుకంటే విశాఖపట్నంతో చాలా లింకప్ ఉంటుంది అనమాట. ఎంతమంది దిగుతారో అంతకన్నా 200 ఇక్కడ నుంచి బోర్డింగ్ కూడా అవుతారు అనమాట విశాఖపట్నం. చూద్దాం. విశాఖ స్లీపర్ జనరల్ కన్నా తక్కువ ఏముండదండి. సేమ్ జనరల్ కన్నా ఇంకా చాలా అధ్వానంగా ఉంటుంది. జనరల్ అయితేనేమి స్లీపర్లో అయితేనేమి జర్నీ చేసడానికి అస్సలు ఇష్టపడబాకండి. ఒకవేళ మీరు ఇష్టపడినారు అనుకోండి ఇలా ఉంటుంది. ఒక 2 రోజులు లేట్ అయినా కానీ ఏసీలో మాత్రమే జర్నీ చేయండి. ఎందుకంటే పరిస్థితి అంత దారుణంగా ఉందన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదిగోండి ఇది జనరల్ యొక్క పరిస్థితి. జనరల్ అండ్ స్లీపరు 2 ఒకే విధంగా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నారు. నేను బయట కిటికీలో నుంచి చూపిస్తున్నాను. మన జనరల్ కోచ్ చూడండి ఎలా ఉందో పాపం. లేడీస్ అయితే అస్సలు జర్నీ చేయలేరు, అస్సలు బోర్డింగ్ అవ్వలేరు. ఏమైనా గర్భవతులు అలాంటి వాళ్ళు అయితే అస్సలు. ఇది ఏంది జనరల్ అనుకుంటున్నారా? జనరల్ కాదండి. S3 స్లీపర్. ఇది కేవలం స్లీపర్లు S1, S2, S3 3 స్లీపర్లు మాత్రమే ఉన్నాయి. పాపం స్లీపర్లో జర్నీ చేసే వాళ్ళ ప్యాసింజర్ల యొక్క పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే ఆ లోపల అసలు మనం ఊహించలేము, మనం చూడలేము అసలు. 4 గంటల 40 నిమిషాలు, యాక్చువల్లీ 4 గంటల 30 నిమిషాలకు ప్లాట్ఫామ్ 4 నుండి బయలుదేరి వెళ్తుండగా అందులో మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆలస్యంగా మన విశాఖ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. సో ఈ విధంగా మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ 50 నిమిషంలో ప్లాట్ఫామ్ 4 మీద ఆగి మళ్ళీ ఇక్కడికి బయలుదేరుతుంది. అంటే సేమ్ వచ్చేసి మనకు ప్యారలల్గా అండ్ దానికి లీడ్ వచ్చేసి WDM3 ఉంది. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. దువ్వాడ మొత్తం స్టూడెంట్స్ చూడండి. వీళ్ళు
ఏసీలో పాపం ఏం చేస్తారు, జనరల్ అసలు వీళ్ళకు లేదు, ప్లేస్ లేదు వీళ్ళకు. అండ్ మొత్తం చూడండి మొత్తం స్టూడెంట్స్ మొత్తం వచ్చేసి ఏసీ కోచ్లో బోటింగ్ అవుతున్నారు. పాపం ఏం చేస్తారు, స్లీపర్ లేదు వీళ్ళకు. చూడండి మొత్తం ఈ విధంగా ఉంది మన విశాఖ ఎక్స్ప్రెస్ యొక్క సిచ్యుయేషన్. ఈ విధంగా ఉంది. బట్ ఏందో పరిస్థితి, టీసీ మాత్రం అస్సలు లేడు. టీసీ వస్తే ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నాడు టీసీ, మీకు కనబడుతుందో లేదో టీసీ, అక్కడ ఉన్నాడు చూడండి. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో స్టూడెంట్స్ తెలియదు. దువ్వాడ రైల్వే స్టేషన్ వీళ్ళు బోర్డింగ్ అవ్వడం జరిగింది. దువ్వాడ రైల్వే స్టేషన్ అనమాట. చూడండి ఏసీ కోచ్లో ప్యాసింజర్స్ చూడండి, సేమ్ లైక్ జనరల్స్ స్లీపర్ లాగా ఉంది అనమాట. ప్రస్తుతానికి పరిస్థితి ఆ విధంగా ఉంది. చూడండి ఏ విధంగా చూడండి ఏ విధంగా ఉందో. వీళ్ళంతా స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్స్ బోర్డింగ్ అయ్యారు. వీళ్ళు అనడం ఏంటంటే అనకాపల్లి, అంటే ఐ థింక్ ఇక్కడ నుంచి ఫస్ట్ దువ్వాడ తర్వాత మళ్ళీ ఒక 2 స్టేషన్ తర్వాత అనకాపల్లి వస్తుంది, అక్కడ దిగేస్తారు వీళ్ళంతా. బట్ టీసీ వస్తే ఏందా అనేది అర్థం కావడం లేదు. వీళ్ళకి అలౌడ్ ఉందా లేదా ఏసీ కోచ్లో బోర్డింగ్ అయ్యేదానికి విషయం మనకు మాత్రం తెలియదు. బట్ చూద్దాం. టీసీ రాకుండా ఉండాలని అనుకుందాము, ఎందుకంటే పాపం వీళ్ళు కూడా జర్నీ చేయాలి. ఎందుకంటే వీళ్ళు మామూలుగా మీరు దేంట్లో జనరల్లో వెళ్తారు. పాపం దువ్వాడ రైల్వే స్టేషన్ తర్వాతనే వస్తుంది మనకు అనకాపల్లి. మొత్తం ఆల్ స్టూడెంట్స్ ఇక్కడ దిగేస్తారండి. ఆ సైడ్ ప్లాట్ఫామ్, ఆ సైడ్ దిగేశారు. సరే మనం టీసీ ఉన్నారో అడుగుదాం ఏమంటారో మనం. అంటే మనం వాళ్ళు కెమెరాలో రారన్నమాట, అడుగుదాం. ఇప్పుడు మన టీసీ సార్తో మాట్లాడడం జరిగింది. అలౌడేనా ఏసీ కోచ్లో స్టూడెంట్లు బోర్డింగ్ అవ్వడం అంటే? ఆయన ఏమంటారంటే ఏదైతే ప్యాసింజర్ ట్రైన్ ఉందో అది క్యాన్సిల్ అయిపోయిందంట. वेलकम टू 21st हॉल यलमंचिली रेलवे स्टेशन प्लेटफॉर्म 1। ये पूरा एसी का है, पूरा एसी का और वाटर पंप है ना, वाटर पंप का। ఇప్పటిదాకా రాంబాబు అనే టీసీ బోటింగ్ ఎంత మంది ఉంటే అందరిని తన్నుకుంటూ దొబ్బుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాడు స్లీపర్లోకి. చూడండి ఇప్పుడు మళ్ళీ యలమంచిలో మళ్ళీ ఎక్కుతున్నారు ఫ్రెష్గా. ఇది పరిస్థితి. ఎంతమందిని అన్ని అడ్డుకుంటారు, ఎంతమందిని అన్ని కంట్రోల్ చేస్తారు. ఒక స్టేషన్లో మిగతా ఇంకొక స్టేషన్లో బోటింగ్ అవుతూనే ఉంటారు. సో టీసీ వాళ్ళు కూడా అవడం లేదన్నమాట ఈ విధంగా. అండ్ యలమంచిలి రైల్వే స్టేషన్కు ఆన్ టైం చేరుకోవడం జరిగింది మన విశాఖ ఎక్స్ప్రెస్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు తుని రైల్వే స్టేషన్ 22nd హాల్ట్ ఉండబోతుంది, చూద్దాం. అండ్ తునిలో ఐ థింక్ వచ్చేసి మనకు హరిబాబు కూడా మీట్ అవుతారు అక్కడ. యలమంచిలి రైల్వే స్టేషన్లో కూడా 2 minutes హాల్ట్. ఇక్కడ రాంబాబు టీసీ కూడా ఎక్కడం జరిగింది ఆ సైడ్. కోరమాండల్ ఎక్స్ప్రెస్ వెల్కమ్ టు 22nd హాల్ తుని రైల్వే స్టేషన్. 543 కిలోమీటర్లను కవర్ చేసుకొని 6 గంటల 13 నిమిషములకు చేరుకున్నట్టుగా ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం. చూడండి ఇక్కడ 6 గంటల 13 నిమిషములు మన విశాఖ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. అండ్ 2 minutes హాల్ట్ ఉండబోతుంది ఇక్కడ. అండ్ మన హరి గారు ఇక్కడికి వచ్చేస్తారు మీట్ అయ్యేదానికి. సో అందుకోసం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చానమాట. 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు వాళ్ళు. మన హరి గారు చెప్పాను కదా ఆల్రెడీ. సో మన హరి గారు వచ్చేసారనమాట. నేను ఎగ్జాక్ట్లీ అబ్బా మీరు ఎక్కడైతే ఉన్నారో ట్రైన్ అక్కడికే వచ్చి ఆగేది. నిజంగా మీరంటే అంత గౌరవం ట్రైన్కు, ఓకేనా. మన హరి అనమాట. పాపం 20 కిలోమీటర్ల దూరం నుండి వచ్చారన్నమాట మీట్ అయ్యేదానికి. పిల్లలు రాలేదే? పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంకా రాలేదండి. అయితే అన్నగారిని కలవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అయితే మొన్న సోమవారం అన్నగారు నేను విజయవాడలో కలవాలి, కాకపోతే ఆయన ట్రైన్ టైమ్స్ నా ట్రైన్ టైమ్స్ కరెక్ట్గా సెట్ అవ్వడం వల్ల ఆ రోజు కలిసే అవకాశం కోల్పోయాను. కాకపోతే అనుకోకుండా ఈరోజు అన్నగారిని మళ్ళీ ఈ విశాఖ ఎక్స్ప్రెస్ ద్వారా తునిలో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎప్పటిలాగే అన్నగారికి నా వంతుగా
పూతరేకులు అండ్ ఒంట్లో వేడిని తగ్గించడానికి బటర్ మిల్క్. ఓకే, కూడా మా ఇద్దరి మధ్య ఉండే అనుబంధము, ప్రేమ, బాండింగ్ అన్నమాట. పాపం ఇక్కడ కాదే అండి, ఇంతకుముందు వచ్చేసి యలమంచిలి కదా మనం మీట్ అయింది, యలమంచిలో మీట్ అయ్యాము. అండ్ ఇప్పుడు తునిలో ఏదైతేనేమి, యలమంచి అయితేనేమి, తుని అయితేనేమి 20 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. మన అన్న అంత పొద్దు వచ్చి ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది అనమాట. హాయ్ అని చెప్పు. హాయ్ హాయ్ హాయ్. అన్నను ప్రోత్సహించండి, త్వరలోనే ఎక్కువ సబ్స్క్రైబర్లు వచ్చే అవకాశం మీరు కల్పించండి. మన విశాఖ ఎక్స్ప్రెస్ ఫుల్ పికప్ అనమాట. అన్ని ట్రైన్లా కాదు, స్లోగా అంటే మొత్తం ప్లాట్ఫామ్ ఎండింగ్ అయిన తర్వాత స్లోగా వెళ్ళడం, ఆధార పికప్ తీసుకోవడం కాదనమాట. ప్లాట్ఫామ్ కంప్లీట్ అవగానే చూడండి ఎంత స్పీడ్, మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది.